నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరిబి గ్రామంలో నిన్న కురిసినటువంటి ఈదురుగాలుల వర్షంతో మా గ్రామంలో దాదాపు 200 ఎకరాల వరకు మొక్కజొన్న నష్టపోవడం జరిగింది. కావున దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క పంటను పరిశీలించి మమ్మల్ని ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. వ్యవసాయ విస్తరణాధికారులు మా గ్రామానికి విచ్చేసి మా పంటను పరిశీలించి నష్టపరిహారం కింద మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరుగుతుందని అన్నారు. జరిగినాయో అందులో మా విలేజ్ లోపల మొత్తం ఇట్లా పరిస్థితి జరిగింది. మొక్కలు మొత్తం భూమికి పడిపోయినాయి. ఇప్పుడు ఎటువంటి మద్దతు లేకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఈనటువంటి ఎదురుగాలుల వలన మా జరిబి విలేజ్ల రైతులు అందరికీ ఇట్లా నష్టం జరిగింది. మొక్క మొత్తం ఇట్లా భూమికి పడిపోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదో ఉందో దయచేసి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క రైతుకు ఇలా జరిగింది. తెలిసింది ఏమనగా మాది ఏదైతే బతుకున్నదో ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి మళ్ళా పిల్లలకు స్కూల్ ఫీజు కానీ మా వ్యవహారం కానీ ఏదైనా చేయాలంటే మాకు ఈ వ్యవసాయం మీద ఆధారపడి, కాబట్టి వ్యవసాయ శాఖ చెప్పేది ఏమంటే దయచేసి మాకు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ బీమా కానీ ఈ పంట నష్టం జరిగినందుకు మాకు మా రైతులకు అది నిర్మల్ డిస్టిక్ మండల్ తానూర్ గ్రామం జరిబి. మాకు ఎటువంటి పని లేకుండా ప్రతిరోజు మేము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి నిన్న ఏదైతే వర్షం గాలులు జరిగినాయో అందులో మా విలేజ్ లోపల మొత్తం ఇట్లా పరిస్థితి జరిగింది. మొక్కలు మొత్తం భూమికి పడిపోయినాయి. ఇప్పుడు ఎటువంటి మద్దతు లేకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఈనటువంటి ఎదురుగాలుల వలన మా జరిబి విలేజ్ల రైతులు అందరికీ ఇట్లా నష్టం జరిగింది. మొక్క మొత్తం ఇట్లా భూమికి పడిపోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదో ఉందో దయచేసి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క రైతుకు ఇలా జరిగింది. తెలిసింది ఏమనగా మాది ఏదైతే బతుకున్నదో ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి మళ్ళా పిల్లలకు స్కూల్ ఫీజు కానీ మా వ్యవహారం కానీ ఏదైనా చేయాలంటే మాకు ఈ వ్యవసాయం మీద ఆధారపడి, కాబట్టి వ్యవసాయ శాఖ చెప్పేది ఏమంటే దయచేసి మాకు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ బీమా కానీ ఈ పంట నష్టం జరిగినందుకు మాకు మా రైతులకు. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామంలో నిన్న ఏదైతే గాలి దుమారం ద్వారా వర్ష ప్రభావం వలన మా జరిబి గ్రామంలో ఉన్నటువంటి మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఎన్నో రకాల పంటలకు నిన్న జరిగిన వర్ష గాలి దుమారంకు నష్టపోవడం జరిగింది. దాదాపు మా జరిబి గ్రామంలో 200 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. అలాగే మా జొన్నలు కూడా వేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఈ మొక్కజొన్న అనేది తుది దశకు రావడంతో ఇప్పుడే మొదలవుతుంది. కాబట్టి మొక్కజొన్న రైతులు చాలా నష్టపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ యొక్క రైతులకు నష్టపరిహారం ద్వారా వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి వారిని నష్టపరిహారం ద్వారా ఆదుకోవాలని చెప్పడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామంలో నిన్న ఏదైతే గాలి దుమారం ద్వారా వర్ష ప్రభావం వలన మా జరిబి గ్రామంలో ఉన్నటువంటి మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఎన్నో రకాల పంటలకు నిన్న జరిగిన వర్ష గాలి దుమారంకు నష్టపోవడం జరిగింది. దాదాపు మా జరిబి గ్రామంలో 200 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. అలాగే
జొన్నలు కూడా వేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఈ మొక్కజొన్న అనేది తుది దశకు రావడంతో ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మొక్కజొన్న రైతులు చాలా నష్టపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ యొక్క రైతులకు నష్టపరిహారం ద్వారా వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి వారిని నష్టపరిహారం ద్వారా ఆదుకోవాలని చెప్పడం జరుగుతుంది.